హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే క్యారమిల్ ఎగ్ పుడింగ్ చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను క్యారమిల్ రెడీ చేస్తున్నాను. ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని దాన్ని సిమ్లో పెట్టి గ్యాస్ మీద తిప్పుతూ ఉంటే ఇది గోల్డెన్ కలర్లోకి ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఇలా తయారవుతుంది. దాన్ని ఒక బాక్స్లో కానీ లేదా గిన్నెలో కానీ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అది కొంచెం డ్రై అవుతుంది. తర్వాత ఒక కప్లోకి ఒక 2 eggs తీసుకొని దాన్ని బాగా బీట్ చేయండి విస్కర్తో. తర్వాత అందులో మనం కొంచెం ఒక హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకొని షుగర్ అంతా కలిసేదాకా మంచిగా తిప్పండి. అది మంచిగా కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ మిల్క్ పోసుకోండి. పోసిన తర్వాత మంచిగా కలపాలి. అవి 3 బాగా మిక్స్ అయిన తర్వాత అందులో మన దగ్గర వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను నేను 1 స్పూను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకుంటే మీరు ఒక 2 యాలక్కాయలు దంచేసి వేసుకోండి. కానీ వెనిలా ఎసెన్స్ వేస్తేనే ఆ నీచు స్మెల్ అనేది రాదు, బాగుంటుంది. తర్వాత మనం టీ వడపోసే జల్లెడ ఉంటుంది కదా, దాంట్లో మనం ఇప్పుడు తయారు చేసుకున్న మిక్స్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా వడపోసుకొని ఒక 2 సార్లు కింద ట్యాప్ చేయండి. తర్వాత మనం పుడ్డింగ్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని, మన దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకొని, నా దగ్గర స్టాండ్ ఉంది నేను పెట్టుకున్నాను, లేకుంటే మీరు ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్స్, దాని మీద ఉంచి ఒక 25 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. అది మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మనం ఒక చాక్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ ఉంటే దాని లోపలికి కుచ్చి చూస్తే ఏం తడేం లేకపోతే రెడీ అయినట్టే. తీసుకొని చల్లారిన తర్వాత ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగా రెడీ అవుతుంది. చూస్తారు కదా ఎలా వచ్చిందో. అయితే మనం దీన్ని ఎగ్తో తయారు చేసాం కదా, ఎగ్లెస్ కూడా చేయొచ్చు. నేను తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే